Good morning, students. In this video I am going to explain laws of chemical combinations. Some basic concepts in chemistry is the first chapter in our chemistry as per NCERT syllabus. In this, laws of chemical combinations is one of the important concept. So when the two elements combine, they follows which law? All these I am going to explain in this video. ఇక్కడ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో మనకి స్టాయికియోమెట్రీ అని కూడా అంటారు ఈ చాప్టర్ని. స్టాయికియోమెట్రీ చాప్టర్లో లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అనేది ఒక కాన్సెప్ట్. సో ఈ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో 5 లాస్ ఉంటాయి. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లాస్ ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్, law of conservation of mass, law of definite proportion, law of multiple proportion, law of reciprocal, Gay-Lussac's law of combining volumes. ఈ 5 ఉంటాయి. అఫ్ కోర్స్ కొంతమంది 6th కూడా చెప్తారు, అవగాడ్రోస్ లా. దాన్ని మనం ఇక్కడ డిస్కస్ అంటే ఇందులో చెప్పము ఈ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో. రైట్, ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రపోజ్డ్ బై లేవోయిజర్ అనే సైంటిస్ట్. సో ఎర్లియర్ 18th centuryలో ప్రపోజ్ చేశాడు. ఓకే, ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత డెఫినేషన్ గురించి చూద్దాం. ఇప్పుడు H2 ఉంది. ఈ H2 ½ మోల్ ఆఫ్ O2తోని కంబైన్డ్ అయింది అనుకుందాం. అప్పుడు మనకి 1 మోల్ ఆఫ్ H2O వచ్చింది అనుకుందాం. ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఇందులో మీరు తీసుకుంటే 1 మోల్ హైడ్రోజన్ ఉంది కదా. హియర్ హైడ్రోజన్ మాస్ ఈజ్ 2 grams. హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 2 grams. కాబట్టి 1 మోల్ హైడ్రోజన్ కాబట్టి 2 grams. ½ మోల్ ఆఫ్ O2 దట్ ఈజ్ 16 grams. సో హైడ్రోజన్ 1 అటామిక్ మాస్, 2 atoms ఆర్ దేర్, 2. ఆక్సిజన్ అటామిక్ మాస్ ఈజ్ 16, 2 oxygens ఆర్ దేర్, కాబట్టి 32 రావాలి. కానీ ½ O2 ఉంది అంటే 1 ఆక్సిజన్కి ఈక్వల్ 16 grams. సో సమ్ ఆఫ్ దీస్ 2 బికమ్స్ 18 grams. ఇప్పుడు వాటర్ తీసుకోండి, మాలిక్యులర్ వెయిట్, వాటర్ మాలిక్యులర్ వెయిట్ 2 + 16 18 grams. అంటే 2 grams ఆఫ్ హైడ్రోజన్, 16 grams ఆఫ్ ఆక్సిజన్, ఈ రెండు కలిసి అంటే మొత్తం 18 grams ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసి 18 grams ఆఫ్ వాటర్ ఫామ్ అయింది. ఇక్కడ రియాక్టెంట్స్ టోటల్ మాస్ ప్రొడక్ట్ టోటల్ మాస్కి ఈక్వల్ అయింది. ఓకే, సో ఇక్కడ మాస్ అనేది ఏమీ డిస్ట్రాయ్ అవ్వలేదు, క్రియేట్ అవ్వలేదు. మనం ఎంత మాస్ ఉన్న రియాక్టెంట్స్ తీసుకుంటామో అంతే మాస్ ఉన్న ప్రొడక్ట్ వస్తుంది. సో దట్ మీన్స్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ద మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు టోటల్ మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్. ఓకే, సో ఆర్ మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్పాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కన్జర్వేషన్ మీన్స్ ది కాన్స్టెంట్ అని. సో నౌ సీ హియర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దిస్ లా స్టేట్స్ దట్ మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ ఏ కెమికల్ చేంజ్. ఒక కెమికల్ చేంజ్ అయ్యేటప్పుడు మ్యాటర్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు, అట్లా అని క్రియేట్ అవ్వదు అని చెప్పాడు. దాన్నే ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు మనం, ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ టోటల్ మాస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్, ఇక్కడ టోటల్ మాస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఎంత 18 grams, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్. ఈ టోటల్ మాస్ ఆఫ్ ది రియాక్టెంట్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కావాలంటే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే AgNO3 + Ki గివ్స్ AgI + NaNO3. సో దీన్ని తీసుకుంటే మీరు రియాక్షన్, ఇక్కడ AgNO3 మాస్ సిల్వర్ 108 ఉంటుంది, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16 × 3 48. ఇది కలపండి. తర్వాత పొటాషియం 39, అయోడిన్ 127. సో ఈ రెండు కలపండి. ఈ మొత్తం కలిపితే వీటికి ఈక్వల్ అవుతుంది. అంటే మాస్ ఆఫ్ AgNO3 + Ki ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ AgI + NaNO3. ఎంత వెయిట్ ఉన్న AgNO3 KI నువ్వు యూజ్ చేసావో అంతే వెయిట్ ఉన్న
AgI NaNO3 వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 గ్రామ్ హైడ్రోజన్ అండ్ 8 గ్రామ్స్ ఆక్సిజనే వాడాను అనుకో, నీకు ఇక్కడ 9 గ్రామ్స్ వాటరే వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఎంత మాస్ ఉన్న రియాక్టెంట్స్ వాడతావో అంత మాస్ ఉన్న ప్రొడక్టే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 5 గ్రామ్స్ ఉన్న AgNO3 వాడాను. సో 1 మోల్ AgNO3 వాడాను, 1 మోల్ KI వాడాను. సో ఇక్కడ 1 మోల్ AgI 1 మోల్ NaNO3 వచ్చింది. ఇప్పుడు 108 ప్లస్ 14 ప్లస్ 48 ఇవి కలపండి. 108 ప్లస్ 14 ప్లస్ 48, సో 8 8 16 20 2 6 7, సో 170 గ్రామ్స్ AgNO3. ఓకే, 170 అయినా 8 ప్లస్ 4 12 ప్లస్ 8 20 2 2 4 6 7 యా 170 గ్రామ్స్ AgNO3. ఇక్కడ 127 ప్లస్ 126 ప్లస్ 40 అనుకోండి 166 గ్రామ్స్ KIతో రియాక్ట్ అయితే 170 ప్లస్ 166 ఎంత ఉంది? సో అంతే వస్తుంది ఇక్కడ కూడా. అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, సో ద రియాక్టెంట్స్ వెయిట్, ఎంత వెయిట్ ఉన్న రియాక్టెంట్స్ తీసుకున్నారో దానికి రిలేటెడ్ వెయిటే ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నువ్వు 9 గ్రామ్స్ H2O2 తీసుకుంటే 9 గ్రామ్స్ వాటరే వస్తుంది. సో ఈ రేషియోస్ మనం దీని ప్రకారం తీసుకోవాలన్నమాట, దాని ప్రకారం వస్తుంది. అంటే ఎన్ని మోల్స్ తీసుకున్నామో అన్ని మోల్సే వస్తుంది. సో మ్యాటర్ అనేది క్రియేట్ అవ్వట్లేదు, డిస్ట్రాయ్ అవ్వట్లేదు. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మరి దీనికి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? డ్రాబ్యాక్స్, లిమిటేషన్ ఉంది. సో దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, బట్ ఇట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ న్యూక్లియర్ రియాక్షన్స్. న్యూక్లియర్ రియాక్షన్స్లో రేడియో యాక్టివిటీ ఉంది, ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అక్కడ నీకు ఇది అప్లికేబుల్ కాదు. న్యూక్లియర్ రియాక్షన్స్కి ఇది మనం చెప్పము, ఓన్లీ కెమికల్ రియాక్షన్స్కే చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ వన్. సెకండ్ లా, అది లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. This law of definite proportion was proposed by Proust. As per this law, a given compound always contains same number of elements with same composition and same masses. Their proportions are same. This is also called as law of constant proportion also. దీన్ని law of constant proportion అని కూడా అంటారు. law of constant proportion. ఓకే, సో law of constant proportions అని కూడా అంటారు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ డెఫినేషన్ దగ్గరికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను CO2 అనే గ్యాస్ని ప్రిపేర్ చేస్తున్నా. ఎట్లా? బై బర్నింగ్ కోల్ ఆర్ కోక్ విత్ ఆక్సిజన్. సో కార్బన్ని బర్న్ చేసి ఆక్సిజన్తో CO2 ప్రొడ్యూస్ చేశా. ఇంకొక మెథడ్లో లైమ్ స్టోన్ తీసుకొని CaCO3 దాన్ని బర్న్ చేసి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ CO2 ప్రొడ్యూస్ చేశా. ఇక్కడ వచ్చిన CO2 గ్యాస్ లైమ్ స్టోన్ నుంచి, ఇక్కడేమో కార్బన్ని బర్న్ చేస్తే వచ్చింది. ఇంకొక CO2 అట్మాస్ఫియర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను అనుకుందాం, లేదంటే మీథేన్ బర్న్ చేసి, సో మీథేన్ బర్న్ చేసామనుకుందాం. మీథేన్ బర్న్ చేసినప్పుడు CO2 ప్లస్ వాటర్ వస్తుంది. ఓకే, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో నేను CO2ని ప్రొడ్యూస్ చేశాను. అయితే వాట్ ఎవర్ ద మెథడ్ దిస్ CO2 ఈజ్ ప్రిపేర్డ్, ఏ మెథడ్లో ప్రిపేర్ చేసినా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సోర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లేస్, ఇది అమెరికాలో ప్రిపేర్ చేసి, ఇది రష్యాలో ప్రిపేర్ చేసి, ఇది ఇండియాలో ప్రిపేర్ చేసినా కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సోర్స్, ఇన్ దిస్ కాంపౌండ్ the elements are same, carbon and oxygen, and their ratios also same. ఒక కార్బన్ 2 ఆక్సిజన్స్, 1 కార్బన్ 2 ఆక్సిజన్స్, 1 కార్బన్ 2 ఆక్సిజన్. సో హియర్ 12 grams of carbon combining with 32 grams of oxygen. So their ratio is 12:32.
12:32 అంటే 4 3s are 4 8s. సో 3 state రేషియోలోనే ఉంటుంది కార్బన్ ఆక్సిజన్ మాసెస్. సో కార్బన్ ఆక్సిజన్ మాస్ ఏ రేషియోలో కలిసి ఉంటుందంటే 3 స్టేట్లో. ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 1 కార్బన్ ఆటమ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ విల్ బి ప్రెజెంట్. సో దట్ మీన్స్ వాట్ ఎవర్ మే బి ద ప్రిపరేషన్ మెథడ్ ఫర్ ఏ కాంపౌండ్, ఫర్ ఏ గివెన్ కాంపౌండ్, they possess same elements with same proportion. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆర్ డెఫినెట్. అంటే ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు అది ఏ మెథడ్లో ప్రిపేర్ చేసినా కానీ దాని కాంపోజిషన్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను H2ని O2ని కలిపి H2O ప్రిపేర్ చేశాను. ఓకే, తర్వాత రెయిన్ వాటర్ కలెక్ట్ చేశాను, రెయిన్ వాటర్. తర్వాత రివర్ వాటర్ లేకపోతే సీ వాటర్లో నుంచి వాటర్ తీసుకున్న వాటర్ మాలిక్యూల్స్. నువ్వు ప్రిపేర్ చేసిన వాటర్ అయినా, రెయిన్ వాటర్ అయినా, సీ వాటర్ అయినా, బోర్ వాటర్ అయినా, ఏ వాటర్ అయినా అందులో ఉండేది H2Oనే. అంటే 2 hydrogens 1 oxygen, 2 grams ఆఫ్ హైడ్రోజన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్. సో 2:16 ఆర్ 1:8 రేషియోలో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంటాయి. ఇది చెప్పేదే the law of constant proportion. So see here definition, a given compound, that may be CO2 or that may be H2O, a given compound always contains the same elements. So in the given compound the elements are same. CO2 అంటే ఎక్కడైనా CO2 నే, అది ఇండియాలో అయినా అమెరికాలో అయినా, whatever may be the source, in CO2 1 carbon 2 oxygens are present. So same elements combined in a fixed proportions by weight. So they are combined in a fixed proportion of weight, whatever the method that compound is prepared. ఏ మెథడ్ యూజ్ చేసి ప్రిపేర్ చేసినా దాంట్లో ఉన్న ఆటమ్స్ ప్రపోర్షన్స్, వాటి వెయిట్ ప్రపోర్షన్స్ సేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. మరి దీనికి లిమిటేషన్ ఉందా? It is not applicable for non-stoichiometric equations. Non-stoichiometric equationsకి ఫిక్స్డ్ ఉండదు. ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు జిర్కోనియం హైడ్రైడ్ ఉందనుకో, ఇది జిర్కోనియం 1 హైడ్రోజన్ 1.2 ఉండొచ్చు, 1.4 ఇట్లా అనమాట. సో ఇవి నాన్ స్టాయికోమెట్రిక్ ఈక్వేషన్స్కి ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఐరన్ ఆక్సైడ్ ఉంది, FeO ఇది 1.9 ఉందనుకో, FeO ఇది 2 ఉంటే ఇది 1.9 ఉందనుకో, ఇంకొక దగ్గర 1.8 ఉండొచ్చు. సో అప్పుడు Fe 1.8O2, Fe 1.9O2 ఇవి రెండు సేమ్ అవ్వవు కదా. వాటిని నాన్ స్టాయికోమెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములాస్ అంటారు, నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ అంటారు. నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్కి ఇది అప్లికేబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇది లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్, దట్ ఈస్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. అది చూద్దాం. సో థర్డ్ వన్ ఈజ్ law of multiple proportions. Here in the law of multiple proportion, this was proposed by John Dalton. Okay, దీని డెఫినేషన్ చెప్పే ముందు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత అప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఓకే, ఇక్కడ కార్బన్ తీసుకున్న ఆక్సిజన్, కార్బన్ అండ్ ఆక్సిజన్, I have taken 2 elements, carbon and oxygen. With this carbon and oxygen 2 elements are possible, so they can form 2 compounds. These 2 elements can form 2 compounds. ఏమేం ఫామ్ చేస్తాయి? C and O, CO2. రైట్, ఇప్పుడు ఈ CO2 తీసుకుంటే ఇందులో కార్బన్ అనేది ఫిక్స్డ్, ఇక్కడ 12 గ్రామ్సే ఉంది, ఇక్కడ 12 గ్రామ్సే ఉంది. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ 16 గ్రామ్స్ ఉంది. సో ఇది 12:16లో ఉంది, ఇదేమో 32 గ్రామ్స్ ఉంది. అంటే కార్బన్ ఏమో ఫిక్స్డే 12 గ్రామ్స్, ఇక్కడ 12 గ్రామ్స్ కార్బన్తో 16 గ్రామ్స్ ఆక్సిజన్ కంబైండ్ అయితే, ఇక్కడ 12 గ్రామ్స్ కార్బన్తో 32 గ్రామ్స్ ఆక్సిజన్ కంబైండ్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ అనేది ఈ 2 కాంపౌండ్స్లో
ఒక సింపుల్ రేషియోలో ఉంది 16:32 అంటే 1:2 రేషియోలో ఉంది. ఓకే, అట్లానే సో ఐ విల్ టేక్ వన్ మోర్. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే ఇట్ కెన్ ఫార్మ్ N2O, ఇట్ కెన్ ఫార్మ్ NO, ఇట్ కెన్ ఫార్మ్ N2O3, ఇట్ కెన్ ఫార్మ్ N2O4, ఇట్ కెన్ ఫార్మ్ N2O5. సో ఇన్ని ఫామ్ అవుతాయి. ఇక్కడ 2నే ఇక్కడ 5 ఫామ్ అయినాయి. ఇప్పుడు N2Oలో తీసుకుంటే నేను N2ని ఫిక్స్డ్ అనుకుంటా. ఇక్కడ 2 Nలు ఉన్నాయి అంటే 28 గ్రామ్స్ ఒక నైట్రోజన్, అటామిక్ వెయిట్ 14 కాబట్టి 28 గ్రామ్స్ నైట్రోజన్కి ఒక ఆక్సిజన్ ఉంది అంటే 16 గ్రామ్స్ ఆక్సిజన్ కలిసి ఉన్నది. సో నైట్రోజన్ ఆక్సిజన్ రేషియో 28:16. ఇక్కడికి వస్తే 1 నైట్రోజన్ 1 ఆక్సిజనే ఉంది అంటే నైట్రోజన్ నేను ఫిక్స్ చేస్తే ఇక్కడ 28 గ్రామ్స్, ఇక్కడ కూడా 28 గ్రామ్స్ నైట్రోజన్ తీసుకోవాలంటే ఇక్కడ 14:16 ఉంది. దాన్ని డబుల్ చేయండి. ఇక్కడ 14 గ్రామ్స్ నైట్రోజన్, 16 గ్రామ్స్ ఆక్సిజన్ ఉంది కదా, దీన్ని డబుల్ చేద్దాం. డబుల్ చేస్తే 28 గ్రామ్స్ నైట్రోజన్కి 32 గ్రామ్స్ ఆక్సిజన్ వస్తుంది. ఇక్కడ తీసుకుంటే ఎందుకు డబుల్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ N2 ఉంది, ఇక్కడ N2 ఉంది, ఇక్కడ N2 ఉంది, ఇక్కడ N2 ఉంది. సో 28 గ్రామ్స్ని నేను ఫిక్స్ చేసుకుంటా. సో ఇక్కడ ఒక్క నైట్రోజనే ఉంది కాబట్టి ఐ హ్యావ్ డబుల్ దిస్. సో ఐఎమ్ టేకింగ్ డబుల్ నైట్రోజన్స్ 28 హియర్ 32. ఇక్కడ N2 28, అగైన్ 3 ఆక్సిజన్స్ ఆర్ దేర్. 3 ఆక్సిజన్స్ అంటే 48. సో 48 హియర్ 28:16 నైట్రోజన్ ఆక్సిజన్ రేషియో. ఇక్కడ 28:32, 28:48. సో కమ్ టు హియర్. హియర్ అగైన్ 28 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ and 4 oxygens are there. 1 oxygen atomic weight is 16. 16 into 4, 64. So 64. If you say here also the nitrogen weight is 28, but oxygens 5 are there, so 80. That means when the two atoms combine to give 2 or more than 2 elements, when the two elements or 2 atoms, 2 different element atoms combine to give 2 or more than 2 compounds, in those compounds the elements bear a simple ratio to each other. ఇక్కడ ఒకటి మిస్ అయినాం మనం, ఏంటంటే 1 should be constant. So when an element is combined with the fixed weight of other element, ఇది కూడా చూసుకోవాలన్నమాట. ఒక ఎలిమెంట్ ఫిక్స్డ్ వెయిట్ ఉన్న అదర్ ఎలిమెంట్తో కంబైండ్ అయినప్పుడు అవి సింపుల్ రేషియోలో అవి కంబైండ్ అవుతాయి అంటాడు. ఇప్పుడు ఇక్కడ చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి డెఫినేషన్. ఇప్పుడు కొంచెం మీకు డెఫినేషన్ ఈజీ అవుతుంది. ఓకే, ఇఫ్ 2 ఎలిమెంట్స్ కెమికల్లీ కంబైన్, 2 ఎలిమెంట్స్ అంటే ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ అయినా కావచ్చు, నైట్రోజన్ ఆక్సిజన్ కావచ్చు, యూ కెన్ టేక్ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో. ఏదైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి. ఈ 2 ఎలిమెంట్స్ కెమికల్లీ కంబైన్, ఆ రెండు కెమికల్గా కంబైన్ అవ్వాలి టు గివ్ 2 ఆర్ మోర్ కాంపౌండ్స్. ఎప్పుడైతే ఈ రెండు ఎలిమెంట్స్ కెమికల్గా కంబైన్డ్ అయి 2 కాంపౌండ్స్ లేదా 2 కంటే ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుందో, ఓకే, ఇఫ్ 2 ఎలిమెంట్స్ కంబైన్ టు గివ్ 2 ఆర్ మోర్ కాంపౌండ్స్, ఒకవేళ 2 ఎలిమెంట్స్ కలిసి 2 కాంపౌండ్స్ లేదా 2 కంటే ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ చేస్తే, దెన్ ద వెయిట్ ఆఫ్ 1 ఎలిమెంట్ which combines with the fixed weight of other element. సో ఇందులో the weight of one element, ఇక్కడ weight of one element అంటే ఆక్సిజన్ అనుకో, it combines with a fixed weight of other element అంటే ఇక్కడ కార్బన్. ఆక్సిజన్ ఈజ్ కంబైనింగ్ విత్ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ కార్బన్. ఇక్కడ తీసుకుంటే ఆక్సిజన్ ఈజ్ కంబైనింగ్ విత్ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్. అదే ఇక్కడ చెప్పాం, దెన్ ద వెయిట్ ఆఫ్ వన్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఆక్సిజన్, విచ్ కంబైన్స్ విత్, దేంతో కంబైన్ అవుతుంది, ద ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్. ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ అంటే ఫిక్స్డ్ వెయిట్ ఉన్న అదర్ ఎలిమెంట్తో కంబైన్ అయినప్పుడు ఇన్ దోస్ కాంపౌండ్, అట్లా ఫామ్ అయిన కాంపౌండ్లో బేర్ ఏ సింపుల్ మల్టిపుల్ రేషియో టు వన్ అనదర్. ఇట్లా ఫామ్ అయిన కాంపౌండ్స్లో వీటి మధ్యలో సింపుల్ మల్టిపుల్ రేషియో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఇది 28:16 అంటే 4 7 జార్ 28, 4 4 జార్ 16. సో 7:4 ఉంది. అదే ఇక్కడ తీసుకుంటే 7:8 ఉంది. ఇక్కడ తీసుకుంటే 7:12 ఉంటుంది. ఓకే, 4 12 జార్ 48. ఇక్కడ తీసుకుంటే 7:12
16 ఉంటుంది, 4 16s. ఇక్కడ తీసుకుంటే 7:20 ఉంటుంది. సో ఇట్లా 7:4, 7:8, 7:12, 7:16, 7:20 ఇట్లా ఉంది. అదే ఇక్కడ తీసుకుంటే 3:4, 3:8 ఉంది. సో వీటి మధ్యలో సింపుల్ రేషియో ఉంది కదా. ఒకసారి సేమ్ నైట్రోజన్తో ఒక ఆక్సిజన్ కలిస్తే ఇంకొకసారి 2 ఆక్సిజన్స్, ఇంకోసారి 3, ఇంకోసారి 4, ఇంకోసారి 5. సో సింపుల్ రేషియోలో ఉంది. అదే ఇక్కడ చెప్తాడు అనమాట. ఇఫ్ 2 ఎలిమెంట్స్ కెమికల్లీ కంబైన్ టు గివ్ 2 or more compounds, then the weight of one element which combines with the fixed weight of other element in those compound bear a simple multiple ratio to one another. వాటి మధ్యలో ఒకదానితో ఒకటి సింపుల్ మల్టిపుల్ రేషియోలో ఉంటాయని చెప్తారు. ఇది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈజ్, మనం ఇప్పుడు 3 అయిపోయినాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. సో నెక్స్ట్ ది లా ఆఫ్ reciprocal proportion. Law of reciprocal proportion చూద్దాం. See here, first I'll explain exam, after that definition. Now here A element is there, it is combining with C. Similarly, B element also combining with C. If A is combining with X grams of C, B also combines with only X grams of C, then AB also combines either same weights, same ratio, or simple multiple ratio. Same ratio or simple multiple ratio they combine. Okay, so here ఏ సితో కంబైండ్ అవుతుంది, ఎక్స్ గ్రామ్స్ సితోని, సేమ్ వెయిట్ సితోని బి కూడా కంబైండ్ అయినప్పుడు, ఇప్పుడు ఏబి కంబైండ్ అవ్వాలంటే ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై గ్రామ్స్ ఆఫ్ ఏ కంబైండ్ విత్ ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ సి, జెడ్ గ్రామ్స్ ఆఫ్ బి కంబైండ్ విత్ ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ సి. ఇప్పుడు వై గ్రామ్స్ ఆఫ్ ఏ జెడ్ గ్రామ్స్ ఆఫ్ బి అయినా కంబైండ్ అవ్వచ్చు, లేదా దాని సింపుల్ రేషియోలో 2Z గ్రామ్స్ ఆఫ్ బితోనో 3Z గ్రామ్స్ ఆఫ్ బితోనో కంబైండ్ అవుతుంది ఏ అని చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఎగ్జాంపుల్లో ఇక్కడ హైడ్రోజన్ ఉంది, సల్ఫర్ హైడ్రోజన్తో కంబైండ్ అయ్యి H2S ఫామ్ అయింది. అంటే 2 grams ఆఫ్ సల్ఫర్ హైడ్రోజన్ 32 grams ఆఫ్ సల్ఫర్తో కంబైండ్ అయింది. అట్లనే ఆక్సిజన్ కూడా కంబైండ్ అయింది హైడ్రోజన్తో, H2O ఫామ్ అయింది. ఇక్కడ 2 grams ఆఫ్ హైడ్రోజన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్తో కంబైండ్ అయింది. ఇప్పుడు ఈ రెండు కలవాలి అంటే 32:16లో అయినా కలవచ్చు. 32 grams ఆఫ్ సల్ఫర్ 16 grams ఆఫ్ ఆక్సిజన్ అయినా కలవచ్చు, లేదా 32 grams ఆఫ్ సల్ఫర్ 2 into 16 సింపుల్ మల్టిపుల్ రేషియో కదా. అంటే దీన్ని 2తో మల్టిప్లై, ఇప్పుడు 1తో మల్టిప్లై చేస్తే 16, 2తో మల్టిప్లై చేస్తే 32, 3తో మల్టిప్లై చేస్తే 48. ఎయిదర్ 16తో అయినా కలవచ్చు, 32తో అయినా కలవచ్చు, 48తో అయినా కలవచ్చు. మామూలుగా అయితే సల్ఫర్ ఆక్సిజన్ కలిస్తే SO2 కానీ లేదా SO3 కానీ ఫామ్ అయింది. SO2 ఫామ్ అయింది అనుకో, 32 grams సల్ఫర్ 32 grams ఆక్సిజన్ కలిసినట్లు, అంటే 1:1 కలిసింది. అదే 3 ఆక్సిజన్తో కలిసింది అనుకో, 32 grams సల్ఫర్ 48 grams ఆక్సిజన్తో కలిసినట్లు అవుద్ది. ఎందుకు? 16 grams ఆక్సిజన్ అంటే 1 ఆక్సిజన్, ఇక్కడ 2 ఆక్సిజన్తో కలిసింది కాబట్టి 32, అదే 3 ఆక్సిజన్స్తో కలిస్తే 48 అవుద్ది. అంటే ఇవి సేమ్ రేషియోలో అయినా కలవచ్చు. ఇప్పుడు 32కి 32తోనైనా కలవచ్చు, లేదా 32కి 48తోనైనా కలవచ్చు, లేదా 32కి 16తోనైనా కలవచ్చు. సేమ్ రేషియో అయినా కలవచ్చు, సింపుల్ మల్టిపుల్ రేషియోలు అయినా కలవచ్చు ఇవి అని చెప్పేదే మనకి లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్. కొంతమంది లా ఆఫ్ ఈక్వలెంట్ రెసిప్రోకల్స్ అంటారు. రైట్, చూడండి ఇక్కడ దీన్ని రిచర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. when two elements A and B combine with a fixed weight of C, element C, when A and B elements combine with a fixed weight of element C to form two compounds, ఇక్కడ AC ఫామ్ అయింది అనుకుందాం, ఇక్కడ BC ఫామ్ అయింది అనుకుందాం. సో two compounds, then
the ratio of A and B in these compounds, the ratio of A and B in these compounds are same or simple multiple ratio when they combine with each other. ఇప్పుడు ఇందులో ఉన్న రేషియోస్ ఉన్నాయి కదా, ఇవి సేమ్గా అయినా ఉంటాయి లేదా సింపుల్ మల్టిపుల్ రేషియోగా అయినా ఉంటాయి వెన్ దీస్ టూ ఆర్ కంబైన్డ్. ఇందులో ఏ రేషియోస్ ఉన్నాయో ఆ రేషియోస్తో అయినా కంబైన్ అవ్వచ్చు ఈ రెండు, లేదా సింపుల్ మల్టిపుల్ రేషియోతో అయినా కంబైండ్ అవ్వచ్చు. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇక్కడ సల్ఫర్ హైడ్రోజన్తో కంబైండ్ అయితే ఒక సల్ఫర్ ఆటమ్ 2 grams ఆఫ్ హైడ్రోజన్స్తో కంబైండ్ అవ్వదు. అట్లే ఒక ఆక్సిజన్ ఆటమ్ 2 grams ఆఫ్ హైడ్రోజన్తో కంబైండ్ అయింది. అంటే ఇక్కడ 32 grams 2 gramsతో కలిసింది, ఇక్కడ 16 grams 2 gramsతో కలిసింది. ఈ 32-16 రేషియోలో అయినా కలవచ్చు ఇవి, లేదా సింపుల్ మల్టిపుల్ రేషియో 32-32 అయినా కలవచ్చు, 32-48 అయినా కలవచ్చు. అట్లా ఉంటుంది. ఇది లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ అంటారు దీన్ని. ఓకే, సో లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ అంటారు. నెక్స్ట్ గెలుసాక్స్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ ఉంది, 5th one. సో అదొకటి చూద్దాం. గెలుసాక్స్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్. ఓకే, హియర్ మీకు టైం వేస్ట్ అవ్వద్దని మొత్తం డెఫినేషన్ రాసిన తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నాను. దీన్ని గెలుసాక్స్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ అంటారు. ఇది 5th one, లాస్ట్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో లాస్ట్ వన్. గ్యాసెస్ కంబైన్స్ ఇన్ ద సింపుల్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ under similar conditions of temperature and pressure. If products also gases, then we can extend this law up to products అంటాడు. అంటే ఒక రియాక్షన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు 1 mole H2 ఓకే, 1/2 mole O2తోని కంబైండ్ అయినప్పుడు 1 mole వాటర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇవన్నీ గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయనుకుంటే, మనం ఇవన్నీ గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయనుకుంటే 1 mole 1/2 mole కలిసి 1 mole ఫామ్ అయింది. ఇప్పుడు 1 liter ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఒక ఇచ్చిన టెంపరేచర్ ప్రెషర్ దగ్గర 1 liter హైడ్రోజన్ తీసుకుంటే 1/2 liter ఆక్సిజన్ సరిపోతుంది దీనికి 1 liter వాటర్ ఫామ్ చేయడానికి. సో 1 liter హైడ్రోజన్ 1/2 liter ఆక్సిజన్తో కలిస్తే 1 liter వాటర్ ఫామ్ అయింది. అదే ఇక్కడ నువ్వు 10 liters హైడ్రోజన్ తీసుకుంటే 5 liters ఆక్సిజన్తో కలిస్తే 10 liters వాటర్ ఫామ్ అవుద్ది. సో ఇది సింపుల్ వాల్యూమ్స్ రేషియోలో ఉంది. ఈ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్స్, ఈ మోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రేషియోస్గా తీసుకుంటాం. ఇక్కడ నువ్వు 1 ml H2 తీసుకున్నావు అనుకో, 1 ml H2 తీసుకుంటే 1/2 ml H2 1/2 ml O2తో కలిసి 1 ml వాటర్ ఫామ్ అవుతుంది. సో 1 liter తీసుకుంటే 1/2 literతో కలిసి 1 liter వస్తుంది. 10 liters తీసుకుంటే ఫస్ట్ చెప్పింది ఇదే డెఫినేషన్. ఒకవేళ ప్రొడక్ట్ కూడా గ్యాస్ అయితే ప్రొడక్ట్కి కూడా అప్లై చేయొచ్చు అంటాం మనం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ 1 mole ఆఫ్ నైట్రోజన్ కంబైన్స్ విత్ 3 moles ఆఫ్ హైడ్రోజన్ టు గివ్ 2 moles ఆఫ్ NH3. అన్ని గ్యాసెసే. ఇప్పుడు ఏమవుద్ది, 1 mole అంటే 1 నైట్రోజన్, 3 హైడ్రోజన్, 2 నైట్రోజన్. సో ఇప్పుడు 1 liter నైట్రోజన్ తీసుకున్నాం అనుకో, దీనికి 3 liters ఆఫ్ హైడ్రోజన్ కావాలి. 3 liters ఆఫ్ హైడ్రోజన్ 1 liter ఆఫ్ నైట్రోజన్ కలిస్తే 1:3లో ఇవి కలిపితే నీకు 2 liters ఆఫ్ అమోనియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు 100 liters ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటే సింపుల్గా చెప్పవచ్చు 300 liters ఆఫ్ హైడ్రోజన్ కావాలి, మనకి 200 liters ఆఫ్ అమోనియా వస్తుంది. ఈ రేషియో 1:3 రేషియో. ఇక్కడ 1:3 రేషియోలో రియాక్టెంట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ను కూడా కలిపితే 1:3:2. సో 1 వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్కి 3 volumes ఆఫ్ హైడ్రోజన్ కలిపితే 2 volumes ఆఫ్ అమోనియా వస్తుంది. ఇక్కడ 1 వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్కి 1/2 volume ఆఫ్ ఆక్సిజన్ కలిపితే 1 volume ఆఫ్ వాటర్ వస్తుంది. ఈ సింపుల్ హోల్ వాల్యూమ్స్ రేషియోలో మనం చెప్పొచ్చు. దీంతో ఏంటి యూజ్, అసలు ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో చెప్పి దీనికి యాడ్ చేస్తాను. ఓకే, రైట్.